మనకి విదేశాలకు వెళ్ళాలన్నటువంటిది ఒక మోజు. అక్కడ ఏ ఉద్యోగము అంటే హోటల్లో కన్సల్టెంట్ అంటే మనం ఏదో అనుకుంటాం. ఆడికి పోతే హోటల్లో బిల్లు కట్ చేసుకోవడం అనమాట. లేకపోతే హోటల్లో ఫ్రంట్ లైన్ అంటే ఆడికి పోతే చివరికి ఏ ఇది పనో చేయాల్సి వస్తుంది. కానీ మనకి అవసరమైతే 10 లక్షలు పోద్దాం, 15 లక్షలు పోద్దాం విదేశాలు. మా అబ్బాయి విదేశాల్లో ఉన్నాడు, మా అమ్మాయి విదేశాల్లో ఉంది, అమెరికాలో ఉందా, బ్రిటన్లో ఉందా, ఆ కళ్ళల్లో మెరుపు, ఆ ఆశ, ఆ ఫీలింగ్. అదే ఇప్పుడు ఈ నందూస్ వరల్డ్కి ఒక పెట్టుబడి. 50 మంది అన్నటువంటిది వాళ్ళే ఒప్పుకుంటున్నారు, 200 మంది ఉన్నారా, 300 మంది ఉన్నారా అని తేలాల్సింది. ఏంటంటే స్పాన్సర్షిప్ వీసాకి వచ్చేటప్పటికి సింపుల్ లాజిక్ ఏంటంటే, నేను బ్రిటన్లో ఉన్నాను, నాకు ఒక కంపెనీ ఉంది, ఈ కంపెనీ ఒక 6-7 ఏళ్ళు నడిపిన తర్వాత నాకు కొంతమందిని కొత్తగా రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. ఇక్కడ వీళ్ళకి తెలియనంత అమాయకులేం కాదు. అక్కడ పోతే స్పాన్సర్షిప్ వేసా అంటే వీళ్ళ దగ్గర ఉద్యోగం ఉంటే ఇవాళ లెక్క ప్రకారం స్పాన్సర్షిప్ అంటే మన దగ్గర ఉద్యోగం ఉన్నప్పుడు ఇవ్వాలి. అక్కడికి వచ్చిన తర్వాత వేరే చోట చూసుకుంటారు. కొంతమంది అట్లా చూసుకుని వెళ్ళిపోతారు. అట్లాగా ఒక బేస్, మనం ఎంటర్ కావడానికి ఒక ప్లేస్ కావాలి, అందుకోసం దీన్ని ఎంచుకుంటారు. కొంతమంది వచ్చేటప్పటికి వీళ్ళనే నమ్మి వెళ్తారు, వీళ్ళే ఇప్పిస్తారులే అనేటటువంటిది. ఇప్పుడు అందులో ఏది జరిగిందో ఆ నందు గారు చెప్పాలా డీటెయిల్డ్గా. కాకపోతే ఆమె ఏంటంటే దీన్ని ఒక విక్టిమ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం చేస్తుంది. నాకేం తెలియదు మా ఆయన చేసే సంస్థతో, మా మామగారు చేసే సంస్థతో నాకేం సంబంధం లేదు అంటే ఈమెను చూసిస్తారు కానీ ఆయన చూసి ఇవ్వరు కదా, నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఈ వ్యవహారంలో డబ్బులు ఏం తీసుకోలేదు, లేకపోతే ఏది స్పాన్సర్షిప్ జరగలేదంటే అమాయకత్వం. ఇక రాబోయే రోజుల్లో వాస్తవంగా ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. బ్రిటన్కి కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ హోంశాఖ కనుక కంప్లైంట్ చేస్తే ఆన్లైన్లో అక్కడి నుంచి డిపోర్ట్ చేస్తారు, వాళ్ళు విచారిస్తారు. కాకపోతే ఇక్కడికి మళ్ళీ వెంటనే పోలీస్ స్టేషన్ పిలిచికెళ్ళడం ఉండదు. పేపర్ డాక్యుమెంట్లు అన్నీ చెక్ చేస్తారు మనం కంప్లైంట్ ఇస్తే. చూశాక వీళ్ళు ఎంతమందికి స్పాన్సర్ చేశారు, వాళ్ళు అక్కడ ఎంతమంది ఉద్యోగం చేస్తున్నారు, ఎలాంటి ఉద్యోగాలు చేశారు, వీళ్ళ కంపెనీలో చేయాలి కదా లెక్క ప్రకారం. ఇవన్నీ లెక్కలు తీసి ఆ తర్వాత ఇష్యూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అది వాళ్ళకి భయపెడుతుంది. కానీ అంత ధైర్యం మన వాళ్ళు అంత డీటెయిల్డ్గా అవగాహన ఉండదులే అన్నటువంటిదే ధైర్యం వాళ్ళకి.